ఈ గజమాల వేసే సందర్భంలో దాని మొత్తాన్ని కూడా ఐరన్ ఓసులతో మనకి చుడతారు, మనందరికీ తెలుసు. సో ఈయనకి తగిలినప్పుడు ఐరన్ ఓస్ ఏదో గీరుకున్నట్టుగా ఒక అనుమానం. ఈ వీడియోని మీరు స్పష్టంగా చూడండి, మీకే అర్థమవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉలిక్కి పడతారు, ఆ టైంలో తగిలి ఉంటుందనే అనుమానం. అదిగో. సో అంటే ఆ రాయి కాదు, ఈ గజమాలే తగిలి ఉంటుందేమో అనేది ఒక అనుమానం. అది సరే, అది గజమాలే తగిలిందా లేదా గజమాల తీసిన వెంటనే ఆ రాయి తగిలిందో మనకైతే తెలియదు. కానీ అయితే వచ్చి తగిలిన ఘటన అయితే మనకి ఎక్కడా కూడా కనపడలేదు. ఇక్కడ చూడొచ్చు మనం చాలా స్పష్టంగా. సో ఇక్కడ వచ్చి తగిలిన ఘటన అయితే మనకు అర్థం కాలేదు. సో ఇలా గజమాల వేస్తుంటే తగిలి ఉండొచ్చు అనేది ఒక వాదన. రెండోది, అసలు ఈ రాయి తగలటం అనేది ఒక డ్రామా అయి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పినట్టుగా రాయి వచ్చి తగిలినట్టు మనకి ఎక్కడ విజువల్స్ లో కనపడలేదు. రెండోది, ఇంకో డ్రామా ఎక్కడంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తాకిందో అది ఇంకా బ్రేకింగ్ న్యూస్ కూడా అవ్వక ముందే ప్లే కార్డులు పట్టుకుని వైసీపీ నేతలు బయటకు వచ్చేసారు. చంద్రబాబు నాయుడు ఆ డౌన్ చంద్రబాబు నాయుడే చేయించాడని చెప్పి బయటికి రావడం జరిగింది. మరి దాడి జరిగి బ్రేకింగ్ న్యూస్ కూడా అవ్వక ముందే అంత హెచ్డి క్వాలిటీతో ప్రింట్లు ఎలా వచ్చాయి? వాళ్ళు వాటన్నిటిని ప్లే కార్డుల రూపంలో చేసుకుని ఎలా వచ్చారు? అంటే దాడి చేసి ప్లే కార్డులు తెచ్చుకున్నారా లేదా ప్లే కార్డులు తెచ్చి దాడి చేశారు? ఎవరికి అర్థం కాని పరిస్థితి.